సదాదు కొనువాడాయనే, నీకు సహాయము చేయువాడు. సదాదు కొనువాడాయనే, ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఎజ్రా బబులోను దేశంలో పుట్టాడు. ఎజ్రా బబులోను దేశంలో పెరిగాడు. ఎజ్రా అనే పేరుకు అర్థం సహాయం లేక సహాయకుడు అని. తన పేరుకు తగ్గట్లుగానే దేవుని సంఘం కొరకు ఆలోచించినట్లుగా మనం చూస్తాం. మరి నేటి సంఘంలో దేవుని బిడ్డలను మనం ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేసేవారుగా ఉంటున్నామా? మన శరీరంలో ప్రతి అవయవము ఒకదానికొకటి సహాయం చేసుకుంటూనే కదా ఆరోగ్యంగా ఉంటున్నాం. అలాగే దేవుని సంఘములో ఉన్న నీవు ఏ విధంగా ఎవరికి సహాయకరంగా ఉన్నావో ఒకసారి ఆలోచించే. అర్థహశస్త అనే రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. మంచి హోదా ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉద్యోగం ఉంది, ఘనత ఉంది. కానీ దేవుని బిడ్డలకు ఏ విధంగా సహాయకరంగా ఉండాలి అన్నదే ఎక్కువగా తప్పించేవాడు ఈ ఎజ్రా. రెండవది, ఎజ్రా జీవితంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఎజ్రా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. ఈ ఎజ్రా బబులోను దేశంలో దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేవాడు. వాస్తవానికి ఇతడు యాజకుడు, కానీ ఇతడు వాక్యం పట్ల అమిత అపేక్ష, ఆశ కలిగి వాక్యాన్ని చాలా పఠించేవాడు. బైబిల్ మాట ఉంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని, అతడు చేయనిదంతా సఫలమగునని మొదటి కీర్తనలో మనం చూస్తాం. అలా దేవుని వాక్యం ప్రేమించే ఈ ఎజ్రా ఎంతగా దీవించబడ్డాడో. ఒక మాట చెప్తాను, ఎజ్రా నడుస్తుంటే దేవుని వాక్యం నడుస్తుంది అన్నట్లుగా ఉండేది. ఎందుకంటే అంతగా దేవుని వాక్యంతో నింపబడిన వాడు. ఎజ్రా శాస్త్రిగా పిలువబడ్డాడు. ఒకసారి ఆ వచనం మీకు చూపిస్తాను. ఎజ్రా గ్రంథము 7వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రియు. ఆ తర్వాత 10వ వచనంలో మరో చక్కని మాట మనం చూస్తాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. తాను చదవటానికి, తాను నేర్పించటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎజ్రా. అందుకనే మనం విన్నాం మొదటి మాట, ఎజ్రా అంటే సహాయకుడు. నిజంగా తాను దేవుని బిడ్డలకు సహాయం చేశాడు. రెండవదిగా ఎజ్రా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, పఠించేవాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? అర్థహశస్త రాజు ఎజ్రాకి ఉత్తరం రాసేటప్పుడు ఏమని రాశాడో చెప్పనా? రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమునకు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము అంటూ ఉత్తరం రాస్తాడు. ఇది ఒకే చోట కాదు, 21వ వచనంలో కూడా అర్థహశస్త ఈ ఎజ్రాని ఏమని పిలుస్తాడంటే, ఆకాశమందలి దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు శాస్త్రియు యాజకుడైన ఎజ్రా అని పిలుస్తున్నారు. ఈయన పేరు మారిపోయింది. ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రార్థన. మహోన్నతులకు దేవ, విత్తబడిన మాటలు మందరూ హృదయం నీరుకట్టి ఫలింపు చేయండి. నీ వాక్యాన్ని ప్రేమించేవారిగా, నీతో నడిచేవారిగా ఉంటకు సహాయం చేయండి. ఇతరులకు సహాయకులుగా ఉండి నీకు మహిమను తీసుకొచ్చే సాక్షి జీవితాలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.